మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజ్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ 3 3వ డివిజన్లోని ఉన్న ఫిషర్మెన్ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు. నాయకులు మరి వారి ఆశయ సాధన కోసం స్కూల్లో తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, స్కూల్ ఓపెన్ అయినాక కిట్స్ పంపిణీ చేయడం మొదటిసారి. ఉన్నతమైన విలువలతో కూడినటువంటి ఇంజనీరింగ్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు మీరు కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఈ కిట్స్ కానీ అలాగే తల్లికి వందనం కానీ. తల్లికి వందనం అనేది మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఒక పిల్లలకే ఇచ్చారు, ఇంట్లో ఎంతమంది ఉన్నా. అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి చెప్తున్న కారణాలు చేద్దాం, 300 యూనిట్ కానీ కావాలని, అలాగే ఔషధం ఈ 3 నిబంధనలు పెట్టి కొంతవరకు ఆడుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 300 యూనిట్లు కూడా తీసివేయాలని, ప్రతి ఒక్కరికి చదువుకున్న పిల్లలకి వైట్ కార్డు వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి, ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అవుతారో వారికి కూడా మళ్ళీ తల్లి వందలు ఇవ్వటం, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళిన కూడా తల్లి వందలు ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి కేంద్ర గారు వారికి తీసుకొచ్చి 5వ తేదీన జూలై 5 కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి రాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సచివాలయానికి వెళ్ళి మీ నెంబర్, మీ ఆధార్ కార్డు నెంబరు, తల్లిదండ్రులకు ఆ నెంబర్ పట్టుకొని చెక్ చేసుకున్నట్టయితే పిల్లలు పట్టాయి లేదని కూడా మీకు తెలుస్తుంది. కంపల్సరీ అది మీరు పాటించాలని కోరుతున్నాం. మన స్కూల్లో ఈ ఉత్తీర్ణ శాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా 80% హాజరు ఉండాలి. హాజరు లేనప్పుడు ఏమవుతుందంటే మీకు అమ్మఒడి అంటే తల్లికి వందనం రాదు. తల్లికి వందనం ఎప్పుడైతే రాదో మరి 13,000 లాస్ అవుతుంది. అలాగే 2,000 రూపాయలు ఏదైతే మరి కలెక్టర్ గారికి వేస్తున్నారో స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, బాత్రూమ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, చిన్న మెయింటెనెన్స్ కానివ్వండి, అన్నింటిలో కూడా ఆ డబ్బులు వచ్చించడం జరిగింది. ఈ ఇంట్లో తీసుకున్న 2,000 కూడా ఎన్ని చేసేటప్పుడు 15 కోట్ల వరకు కూడా నాణ్యమైన భోజనం పడుతున్నారు. పిల్లలకి ఇంటించేటప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు కాన్వెంట్ ముందు ఎందుకో తెలియదు, కానీ వాళ్ళకి ఇంటించినటువంటి గదుల్లో పిల్లల్ని కూడేసి చెమట పెట్టి వాళ్ళకి ఇంటికి వచ్చేటప్పటికి బాగా టైర్ అయిపోయి వచ్చే విధంగా ఉంటారు. అలాంటి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పంపించి అన్నభారం మనకి మీ అందరికీ తెలుసు. స్కూల్లో ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, బట్టలు కొనాలి. ఇవన్నిటితో పాటు ఏంటంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఛార్జ్ ఎవరు కూడా ప్రతిదానికి కూడా. ఈరోజు మన టీచర్లు తీసుకున్నట్టయితే లక్షలాది మందిలో డిఎస్సి రాసి వారిలో మంచి ఉత్తీర్ణ సాధన పొందినటువంటి వారే స్కూల్లో టీచర్గా అసెంబ్లీలో ఉంటారు. మరి అలాంటి టీచర్స్తో మనం పాఠాలు చెప్పుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే కాన్వెంట్ వైపు ముందు చూడటం అనేది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మన ప్రభుత్వ బడిలో చేసినట్టయితే మీకు స్ట్రెంత్ బట్టి కూడా టీచర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బడిలో చేర్పించడం వల్ల ఏంటంటే ప్రభుత్వ బడిలో ఉద్యోగ శాతం కానీ లేకపోతే పిల్లల శాతం కానీ పెరిగినట్టయితే మళ్ళీ కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఆలోచించి మరి ఎన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ బడిలో మీకు చేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, మరి మోడీ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మనం వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే ఆలోచన, మంచి ఆలోచన రావడం. బుక్స్ కానీ, బట్టలు కానీ, తర్వాత బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మీరు చూస్తే నాణ్యంగా ఉంటాయి. ఒకప్పుడు దీని మీద
ఒక సైకిల్ బొమ్మలు వేసేవారు. ప్రతి బుక్ మీద బొమ్మ, బెల్ట్ మీద బొమ్మ, బ్యాగ్ మీద బొమ్మ, తర్వాత తినే ఏంటంటే చెక్కీల మీద కూడా అతను బొమ్మ వేసుకొని అంటే డబ్బులు వృధా చేయడం అంటే అదేంటంటే ప్రింటింగ్ చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. అదంతా వృధా చేయడం. స్కూల్స్కి అయితే ఆ పార్టీ రంగులు వేయడం, సచివాలయానికి ఆ పార్టీ రంగులు వేయడం, ఇలాగ ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసి మనకి అప్పుల్లో నుంచి చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకోండి. మరి ప్రతిదీ కూడా మీకు తెలుసు అందరికీ. ప్రభుత్వం వచ్చినంటే పెన్షన్స్ పెంచారు, 3,000 నుంచి 4,000 చేయడం, అలాగే దివ్యాంగులు అయితే 3,000 నుంచి 6,000 చేయడం, మంచాన్ని పెట్టిన అయితే 10,000 నుంచి 15,000 వరకు చూడడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మరి ప్రభుత్వం ఇచ్చేదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి పిల్లల్ని కంపల్సరీ మీ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రాలేదు కానీ తల్లిదండ్రులు అందరూ కూడా కంపల్సరీ ప్రభుత్వ బడి పంపించాలి. నీట్నెస్గా ఇప్పుడు ఏదైతే బట్టలు ఇచ్చారో బట్టలు ఇచ్చిన తర్వాత ఆ బట్టలు కుట్టించిన తర్వాత 3 జతలు అవుతాయి. వారానికి 3 రోజులకు 2 రోజులు ఒకటి వేస్తే 3 జతలు కరెక్ట్గా వస్తాయి. తర్వాత షూస్